చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా లాస్ట్కు ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఏడికి వచ్చిందంటే 8% ఇస్తేనే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. 8% గవర్నమెంట్, ఇది 10% గవర్నమెంట్ అయిపోయింది. బిల్లు రావాలంటే ఉద్యోగులు కూడా 8% 10% ఇవ్వాలంటే ఇది ఎక్కడి ప్రభుత్వం? అసలు కొత్తగా వింటున్నాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. మరి గతంలోనే పిఆర్సీ కమిషన్ కేసీఆర్ గారు వేసిండ్రు, 5% ఐఆర్ ఇచ్చిండ్రు. రిపోర్ట్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. 2 సార్లు కూడా, ఒకసారి 41, ఒకసారి 32, 73% పిఆర్సీ వచ్చింది. ఈసారి కూడా మంచి పిఆర్సీ ఇవ్వాలి అనేదే ముఖ్యమంత్రి గారికి ఉండే. ఎప్పుడైనా మీరు చూసారు కేసీఆర్ గారు మాట్లాడితే నాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే మాట్లాడింది తప్ప ఏ రోజు ఉద్యోగస్తులను తక్కువ చేయలేదు. మంచి గౌరవం ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఏసీబీ కేసులు అవుతున్నాయి, ఎంతమంది ఉద్యోగస్తులను వేధిస్తున్నారు. నిన్న ఒక మహిళా కలెక్టర్ను పట్టుకొని ఏ రకంగా మంత్రి ఎంత అహంకారంగా ఒక మహిళా కలెక్టర్ పట్ల ఎంత దురుసుగా వ్యవహరించిండో మనం కలెక్టరేట్లో కరీంనగర్లో చూశాం. ఈ రకంగా ఉద్యోగస్తులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బట్ ఏది ఏమైనా తప్పకుండా మీ పక్షాన ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను తప్పకుండా మాట్లాడతా. గట్టిగా మీ సమస్యలపైన ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం కూడా జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే న్యాయబద్ధంగా డిఏ అనేది ఉద్యోగస్తుల హక్కు. మళ్ళీ ఇప్పుడు జనవరి వస్తే ఇంకో డిఏ వస్తుంది, కొత్త డిఏ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బహుశా కేంద్ర ప్రభుత్వం నిన్న పిఆర్సీ కూడా ప్రకటించింది విత్ డేట్. ఏ డేట్ నుంచి ఇవ్వబోతున్నామో కూడా స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్రంలో డేటు లేదు, దశ లేదు, దిశ లేదు, ఒక డైరెక్షన్ లెస్ గా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బట్ రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మంచి సేవలు దొరుకుతాయి. ఉద్యోగస్తులు ఉల్లాసంగా ఉండాలి. ఉద్యోగస్తుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం నిజంగా ఎంతైనా ఉంది. ఎందుకంటే విరమణ అంటేనే ఉద్యోగస్తులకు విశ్రాంతి, పదవి విరమణ అంటే ఒక విశ్రాంతి. కానీ ఇవాళ ఏమైపోయిందంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవాళ ఆ పెన్షన్ బెనిఫిట్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు చూస్తే దాదాపు 9,000 మంది ఉద్యోగస్తులు రిటైర్ అయింది ఈ ప్రభుత్వం వచ్చినాక. 9,000 మందిలో ఎవరికి కూడా ఇవ్వడం లేదు డబ్బులు. ఆ మధ్య ఒక మహబూబ్ నగర్లో ఒక ఏఎస్ఐ నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే ఆయన ఒక్కరికి ఇచ్చిన పైసలు. బయటకు వచ్చి పేపర్లో టీవీలో మాట్లాడితే నేను చచ్చిపోదామనుకుంటున్నా అంటే ఆయన ఒక్కరికి పడ్డాయి పైసలు. ఇంక ఇప్పుడు ఏమంటారు కొత్తగా, ఇక 61 ఏళ్ళు కాదట 65 ఏళ్ళు చేస్తారట. ఇక ఈ పైసలు ఇచ్చేటట్లేము, రిటైర్మెంట్ 65 ఏళ్ళకి చేస్తామని చెప్పి కొత్త కథ చిన్నగా లీకులు స్టార్ట్ చేసింది. నాకు తెలిసి ఏ ఉద్యోగులు కూడా కోరుకుంటలేరు. 61 సరిపోతుంది అనుకుంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 60 ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో 61 ఉంది. ఇది సరిపోతుంది అనేటువంటి ఆలోచనే చాలా మంది ఉద్యోగస్తుల్లో నేను వింటున్నా, నాకు అర్థమవుతా ఉంది. అంటే ఇవాళ ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఈ పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి ఈ 65 ఏళ్ళనే కొత్త నాటకానికి లీకులు ఇస్తా ఉన్నారు, తెరలేపుతా ఉన్నారు. ఇది కూడా అటు నిరుద్యోగ యువత కానీ విద్యార్థులు ఒప్పుకోరు, మా ఉద్యోగస్తులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. యాక్చువల్లీ ఈహెచ్ఎస్ స్కీమ్, ఎంప్లాయీస్ కు అన్లిమిటెడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది. మేము ఉండగానే అప్పుడు జీవో కూడా ఇచ్చినాం. కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ 1% ఉద్యోగస్తులు కడితే మిగతాది ఎంతైనా ప్రభుత్వం ఇచ్చి ఏ హాస్పిటల్లో ఏ చికిత్సకైనా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా గతంలోనే నిర్ణయం తీసుకున్నాం. కానీ వీళ్ళు ఇంతవరకు దాన్ని కూడా అమల్లోకి తేవడం లేదు. ఆ ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్స్ కూడా అట్లనే ఉండిపోతా ఉన్నాయి. సో ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి నేను కోరుకుంటూ, మీరు కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా నేను శాసనసభలో దీని గురించి ఈ ఫిబ్రవరిలో, మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా మీ అంశం మీద పట్టుబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మీ యొక్క బిల్స్ అన్ని కూడా, పెండింగ్ బిల్స్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాటి విడుదల కోసం ప్రయత్నం చేస్తాం. మరి ఈ మధ్య ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు కలిసి
వాళ్ళే కూడా సంవత్సరం నుంచి వెహికల్ అలవెన్స్ వస్తలేవట. ఎంపీడీఓలకు వెహికల్ అలవెన్స్ వస్తలేదు, ఎంఆర్ఓకు వెహికల్ అలవెన్స్ వస్తలేదు, ఎస్ఐకి స్టేషన్ అలవెన్స్ వస్తలేదు. ఆ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ గారు ఉండగా మీరు దొంగలను ఇబ్బంది పెట్టొద్దని కేసీఆర్ గారు 50,000 రూపాయలు జిల్లాల్లో 75,000 హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ అలవెన్స్ అని వాళ్ళ కాగితాల ఖర్చులకు ఎవరైనా వస్తే మంచినీళ్ళు ఛాయ్ ఇయ్యండి, జనం దగ్గర పైసలు తీసుకోకండి అని గతంలో కేసీఆర్ గారు దాన్ని పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది. ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. పోలీసులకు కూడా సరెండర్ లీవ్ లేదు, ఆరోగ్య భద్రత లేకుండా పోయింది, పోలీసుల జీవితాలకు కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ రోజేమో అన్నీ ఇస్తామన్నారు, అందరికీ ఇస్తామన్నారు, ఇప్పుడు కొన్నే ఇస్తాం కొందరికే ఇస్తామంటున్నారు. అప్పుడేమో ఎన్నికల ముందు అన్ని చెప్పారు, రాగానే 100 రోజుల్లో పీఆర్సీ, 100 రోజుల్లో 4 DL క్లియర్, మీ పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ అన్నారు. 100/400 రోజులైనా ఇప్పుడు జరుగుతున్నదైతే ఏమీ లేదు. సో వాస్తవాలు బయటపడుతున్నాయి, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో మీది కూడా తప్పకుండా నేను ఇంకా ఒత్తిడి పెట్టి మీ సమస్యల పరిష్కారం కోసం కూడా నా వంతు కృషి చేస్తా. సిద్దిపేట విషయంలో కూడా మీరు చూసింది, పగబట్టినట్టే చేస్తున్నారు. ఇలా సిద్దిపేట ఉద్యోగస్తులు కూడా లాస్ట్కి ఎత్తురు వేసే పైసలు. అప్పుడు నేనుండగా ఇంత ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే సిద్దిపేట ఎమ్మెల్యేని అయితే జర మొదలరుచుకుంటుంటే ఇప్పుడు లాస్ట్కి పెట్టారు. అందరితో పాటు కూడా పెట్టలేరు. మా సిద్దిపేట ఉద్యోగులు అంటే లాస్ట్ చూస్తూనే కావచ్చు మీరు కూడా, పక్క జిల్లాలలో పడుతున్నాయి, మన జిల్లాకు మొదలు పడతలేవు. దీన్ని వెనుకకు పెడుతున్నారు. మొన్న పోలీసు వాళ్ళు వచ్చిన దగ్గరికి, సార్ అన్ని జిల్లాల DL పడ్డాయి, అన్ని జిల్లాల సరెండర్ లీవులు పడ్డాయి, మన సిద్దిపేట నిజామాబాద్ వాళ్ళు లేదన్నారు. ఫోన్ తీసుకొని గట్టిగా దబాయించిన, ఇస్తారా రమ్మంటారా అన్న, సాయంత్రం కల్లా పడ్డాయి. అంటే ఆ రకంగా తయారు చేసింది. ఇలా మన చిన్న చూపు చూస్తున్నారు. నేను సిద్దిపేటకు వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి కొడకలు పట్టుకపోయారు. కొత్తది పెట్టుకో, మా సిద్దిపేట ఎత్తుకపోవాలా? సిద్దిపేటలో నేను రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజ్కు 17 కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిర్రు, దాన్ని మెట్పల్లికి ఎత్తుకపిక్కిరు. అంటే ఈ రకంగా మన రంగనాయక సాగర్లో నేను ఒక అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయిస్తే మీరు పోతే ఆ పిల్లలు కనబడతాయి, నీళ్ళల్లో పైకి లేచి కనబడతాయి. ఆ 100 కోట్లలో 20 కోట్ల పని అయింది, ఆ 80 కోట్లను క్యాన్సిల్ చేసి ఎత్తుకపిక్కింది. కొమర్చెరు పక్కకెళ్ళి మీరు పోతుంటే శిల్పారామం కట్టిన అక్కడ, అది బారణ పని అయింది, దాన్ని బంద్ చేసిండ్రు, దాన్ని మహబూబ్నగర్కి ఎత్తుకపోయింది. ఇది ఎక్కడ అన్యాయం? కొత్త ఇయ్యకపోతే మా ప్రభుత్వం శాంక్షన్ చేసి సగం పనులైన పనులు కూడా అటు శిల్పారామం ఆపిండ్రు, ఇటు రంగనాయక సాగర్ ఆపిండ్రు, అటు వెటర్నరీ కాలేజ్ ఎత్తుకపోయిండ్రు, ఇటు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఎత్తుకపోయిండ్రు. అడుగడుగున అన్యాయం చేసే విధంగా మరి కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సరే, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా. ప్రజలు తెలివైన వాళ్ళు, ఇట్లా చేస్తే ప్రజలు సహించరు. నువ్వు ఉన్న వాటిని ఎత్తుకపోతే ఎట్లా? కొత్త ఏంటి ఇస్తావా ఇవ్వవా దాని సంగతి తర్వాత. ఉన్న పథకాలు, నడుస్తున్న పథకాలు, సగం జరిగిన పనులను కూడా ఎత్తుకపోయి ఇవాళ సిద్దిపేట అంటే ఒక కక్షతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ సిద్దిపేట ఎందుకు కక్ష? తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాగా సిద్దిపేట పనిచేసింది. తెలంగాణ ఉద్యమానికి జీవం పోసింది సిద్దిపేట. కేసీఆర్ను గెలిపించి నువ్వు కొట్లాడు తెలంగాణ కోసమని నిలబెట్టినందుకు ఆ సిద్దిపేట మీద మీరు పగబడతారా?